హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అంటే ఏంటిది అనేది ఫస్ట్ మనకు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అంటే ఫస్ట్ మనకు వచ్చేది ఇదే 1s 1s స్టార్ 2s 2s స్టార్ పై 2px పై 2py ఇలా ఈ విధంగా మనకు ఇదే కనిపిస్తున్నట్టు. ఫస్ట్ మాలిక్యులర్ ఆర్బిటల్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ ఇదే వస్తుంది. అయితే ఫస్ట్ మనం చూద్దాం మాలిక్యులర్ ఆర్బిటల్ అంటే ఏంటిది. ఇది 1s 1s స్టార్ 2s 2s స్టార్ పై 2px ఇది ఏ విధంగా వస్తుందో ఫస్ట్ ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత అది ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్లో ప్లస్ లిథియం, బెరిలియం, బోరాన్లో అది డిఫరెంట్గా ఏ విధంగా ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ మీద అంటే మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఈ టాపిక్ పై నుంచి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, బాండ్ ఆర్డర్ మనకు ఏ విధంగా ఉంటుంది, బాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు బాండ్ లెంత్ ఏది స్టేబుల్గా ఉంటుంది అనేది మనం మాలిక్యులర్ ఆర్బిటల్ నుంచి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అంటే ఇదే కదా. 1s 1s స్టార్ ఇవి ఏ విధంగా ఫామ్ అవుతాయి. ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీలో అటామిక్ ఆర్బిటాల్స్ ఏముంటాయి, రెండు అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయినప్పుడు మనకు మాలిక్యులర్ ఆర్బిటల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ మనము 1s ఈ 1s ఆర్బిటాల్ అనేది ఏ విధంగా 1s మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. మనకు ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్లో ఉంటుంది. అదేవిధంగా పి ఆర్బిటాల్ డంబెల్ కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఎస్ ఆర్బిటల్ కాబట్టి ఎస్ ఆర్బిటల్ గురించి చూద్దాం. ఓకే, ఎస్ ఆర్బిటల్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక ఎస్ అటామిక్ ఆర్బిటాల్, ఇది 1s ఆర్బిటాల్ అనుకుందాం. ఇది 1s అటామిక్ ఆర్బిటాల్. ఇంకొక 1s అటామిక్ ఆర్బిటాల్స్తో సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఉండాలి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఛార్జ్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు బాండ్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇవి ఈ విధంగా ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ని, ఇది అటామిక్ ఆర్బిటాల్, ఇది కూడా అటామిక్ ఆర్బిటాల్, రెండు అటామిక్ ఆర్బిటాల్స్ కలిసి ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఏర్పరిచినాయి. ఈ విధంగా ఏర్పరిచిన మాలిక్యులర్ ఆర్బిటాల్ని సిగ్మా మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాము. ఒకవేళ ఇలా కాకుండా ఒక 1s ఆర్బిటాల్ పాజిటివ్ ఛార్జ్ ఉండి ఇంకొక 1s ఆర్బిటాల్ నెగిటివ్ ఛార్జ్ ఉండి అప్పుడు ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఏర్పరిచినట్లయితే అది పాజిటివ్ నెగిటివ్గా ఉండి మధ్యలో ఒక నోడ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, మధ్యలో ఒక మనం ఇక్కడ ఇంకొకసారి క్లియర్గా చూద్దాం. ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్, ఆ విధంగా ఉండి మధ్యలో ఒక నోడ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక పాజిటివ్ 1s ఆర్బిటాల్, ఒకటి 1s నెగిటివ్ ఆర్బిటాల్, రెండు బాండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఏర్పడే ఆ ఆర్బిటాల్ని మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాము. ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈ విధంగా ఏర్పడిన మాలిక్యులర్ ఆర్బిటాల్ని సిగ్మా స్టార్, ఇది 1s ఆర్బిటాల్కి సంబంధించిన మాలిక్యులర్ ఆర్బిటాల్. రెండు 1s అటామిక్ ఆర్బిటాల్స్ అనేటివి రెండు పాజిటివ్లో ఉన్నప్పుడేమో సిగ్మా ఆర్బిటాల్, అదే ఒకటి పాజిటివ్ ఉండి ఇంకొకటి నెగిటివ్లో ఉన్నప్పుడేమో సిగ్మా స్టార్ ఆర్బిటాల్ అనేది మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు ఇవే ఇక్కడ మనకు ఈజీగా అర్థం అవడానికి మనం తీసుకున్న ఎక్స్ప్లెనేషన్. సిగ్మా 1s స్టార్ అనేది ఏ విధంగా ఏర్పడ్డాయో మనకి కూడా అర్థమైంది. ఇప్పుడు 2s ఉంది కదా, సిగ్మా 2s స్టార్ అంటే ఏం లేదు. ఇక్కడ 1s ఆర్బిటాల్ తీసుకున్నప్పుడు మనకు 1s వచ్చింది. సో ఇక్కడ 2s తీసుకోండి, మనకు 2s సిగ్మా వస్తుంది, 2s సిగ్మా స్టార్ అనేది మనకు వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు క్లారిటీగా అర్థమైంది. ఈ సిగ్మా 1s సిగ్మా స్టార్ 1s అంటే ఏంటిది, సిగ్మా 2s సిగ్మా 2 స్టార్ అంటే ఏంటిది అనేది మనకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు
పి ఆర్బిటాల్లో ఎక్స్ వై జెడ్ అలాగే పై పై సిగ్మా పై పై స్టార్ ఈ విధంగా ఇది ఏ విధంగా మనం తీసుకుంటాం అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు పి ఆర్బిటాల్ మనకు తెలుసు, డంబెల్ షేప్లో ఉంటుంది. ఎక్స్ అనుకుంటే ఇది వై, ఇది జెడ్ అనుకుందాం. ఇది పి ఆర్బిటాల్స్ ఎక్స్ వై జెడ్ ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ మనము ఎక్స్ చూద్దాం. ఓకే, మనకు ఇప్పుడు ఎక్స్ ఆర్బిటాల్ చూద్దాం. మనకి ఎక్స్ ఆర్బిటాల్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఎక్స్ ఆర్బిటాల్, రైట్. ఇవి రెండు ఇప్పుడు పాజిటివ్ ఛార్జీలు ఉంటే, ఓకేనా. ఇప్పుడు ఈ ఎస్ ఆర్బిటాల్ మనం ఈ విధంగా తీసుకుందాం. సారీ, ఇది పి ఆర్బిటాల్ కదా. ఇంకొక పి ఆర్బిటాల్. ఈ పి ఆర్బిటాల్ ఎప్పుడు అనేది ఎలాంగ్ ద యాక్సిస్ అనేది, ఇది యాక్సిస్ ఉంటే ఈ విధంగా బాండింగ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ కాదు, పార్షియల్ అంటే ఈ విధంగానే ఇన్వాల్వ్ అవుతుంది. అందుకని ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఇదొక పి ఆర్బిటాల్, ఇదొక పి, ఇవి అటామిక్ ఆర్బిటాల్స్. ఇదొక పి అటామిక్ ఆర్బిటాల్స్, ఇదొక పి అటామిక్ ఆర్బిటాల్స్. ఈ రెండు పి అటామిక్ ఆర్బిటాల్స్ కలిసి మనకు ఒక పై పి, ఇది ఎక్స్ కదా, ఎక్స్ మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఏర్పరిచినాయి. ఒకవేళ ఇదే పి ఆర్బిటాల్ రెండు సేమ్ ఛార్జెస్లో ఉన్నప్పుడు పై పిఎక్స్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏర్పడింది. ఒకవేళ అలా కాకుండా ఆపోజిట్లో ఉంటే, నెగటివ్ ఈ విధంగా, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకు మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఏర్పరిచినట్లయితే అప్పుడు మనకు పై స్టార్, సారీ ఇక్కడ పై స్టార్ పిఎక్స్ ఆర్బిటాల్ని వస్తుంది. అంటే మనకు ఇప్పుడు ఈ పై పిఎక్స్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏ విధంగా వచ్చిందో ఐడియా వచ్చింది. అలాగే పై స్టార్ పి ఆర్బిటాల్, పి అటామిక్ ఆర్బిటాల్ ఏ విధంగా వచ్చింది మనకు ఈజీగా అర్థమైంది. ఇప్పుడు పై పివై అంటే సేమ్, ఈ పై పై పిఎక్స్ పివై ఇవి రెండు కూడా పార్షియల్ ఈ విధంగానే మనకు ఓవర్లాప్ అవి మనకు మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఇస్తుంది. అందుకనే ఇది పై పిఎక్స్ పై పివై. అలా కాకుండా జెడ్ మనం సిగ్మా 2pz అని సూచిస్తున్నాం కదా. ఈ సిగ్మా అనేది ఏ విధంగా ఉంటుందంటే కంపల్సరిగా అది సిగ్మా అనేది ఈ విధంగా ఏర్పరుస్తుంది. పివై ఆర్బిటాల్స్ ఈ విధంగా బాండ్ ఫార్మేషన్ చెంది మనకు మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఇవ్వడం వల్ల పై పిఎక్స్ పై పివైతోని సూచిస్తాము. కానీ జెడ్ మాత్రం కంపల్సరీగా సిగ్మా ఉంది కాబట్టి ఇది ఈ విధంగా ఎలాంగ్ ద యాక్సిస్ అనేది ఓవర్లాప్ అయి మనకు మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఇస్తాయి. అందుకని దాన్ని సిగ్మాతోని, రైట్. ఇప్పుడు ఇది కూడా సేమ్, ఒకసారి చూద్దాం దీన్ని కూడా, సిగ్మా 2pz ఏ విధంగా వస్తుందో. ఓకే, ఇప్పుడు సిగ్మా 2pz చూద్దాం. ఇది పిజెడ్ ఆర్బిటాల్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఒక నెగిటివ్ ఛార్జ్. సారీ, నేను ఇంతకుముందు రెండు కూడా ఈ పాజిటివ్ అని తీసుకున్నాను. ఇది కాదు, ఈ విధంగా ఉంటుంది. పి ఆర్బిటాల్ ఎప్పుడైనా ఒక సైడ్ పాజిటివ్ ఉంటే ఇంకో సైడ్ నెగిటివ్ ఉంటుంది. ఈ విధంగా చూసుకోండి ఒకసారి. ఇది పిజెడ్ ఆర్బిటాల్. ఈ విధంగా ఓవర్లాప్ అయినప్పుడు కంపల్సరీగా మనం దీన్ని సిగ్మాతోని డినోట్ చేస్తాం. ఒకవేళ ఈ విధంగా అయితే అది పైతోని డినోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఇది కాబట్టి ఒక పిజెడ్ ఆర్బిటాల్ అటామిక్ ఆర్బిటాల్ ఇంకొక పిజెడ్ అటామిక్ ఆర్బిటాల్తోని డైరెక్ట్గా ఎలాంగ్ ద యాక్సిస్ అనేది అవి ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి సిగ్మాతోని సేమ్ ఛార్జెస్ ఉన్నాయి. సో సేమ్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి పిజెడ్ సిగ్మా పిజెడ్. ఒకవేళ అపోజిట్ అంటే ఈ విధంగా
ఒకటి పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఈ విధంగా అపోజిట్ ఉంటే అప్పుడు మనం దీన్ని సిగ్మా స్టార్ 2pz అని సూచిస్తాము. ఈ విధంగా మనకు ఇది సిగ్మా 2pz, సిగ్మా స్టార్ 2pz అనేది ఈ విధంగా వచ్చిన మనకు క్లియర్గా అర్థమైంది. రైట్, ఇంకొకసారి రఫ్గా చూసుకుందాం. ఒక 1s ఆర్బిటాల్ 1s స్టార్ ఏ విధంగా మనకు వచ్చినాయి అనేది మాలిక్యులర్ ఆర్బిటాలిటీలో అవి ఏ విధంగా మనం తీసుకోవడం జరిగింది అంటే మనం ఇప్పుడు చూసినాం. 1s ఆర్బిటాల్ మనకు ఈ విధంగా సేమ్ ఛార్జెస్ ఉండి మనకు బాండ్ ఫార్మేషన్ చెంది మనకు ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఇస్తుంది. అది 1s. ఒక అపోజిట్గా మనకు ఓవర్లాప్ చెందితే 1s స్టార్. సేమ్ ఇది ఏ విధంగా అయితే తీసుకున్నామో ఇవి రెండు కూడా సేమ్ ఆ విధంగానే. ఇప్పుడు 2px 2py పై అనేది ఇవి రెండింటికి పై ఎందుకు తీసుకున్నాం, దీనికి సిగ్మా ఎందుకు తీసుకున్నాం అనేది మనకి ఇప్పుడు తెలుసు కదా. అవి రెండు p ఆర్బిటాల్స్ అనేది ఈ విధంగానే ఎక్స్ వై ఇవి రెండు ఆర్బిటాల్స్ కూడా ఈ విధంగా ఓవర్లాప్ అవుతాయి కాబట్టి అని పై బాణతోని, కానీ జెడ్ మాత్రం ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఓవర్లాప్ అవుతుంది, అందుకే జెడ్. ఒకవేళ సేమ్ సైడ్ ఉంటే సిగ్మా, ఆపోజిట్ సైడ్ ఉంటే సిగ్మా స్టార్. సింపుల్ లాజిక్. రైట్, ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి రఫ్గా ఒకటి ఇది. ఇప్పుడు కొంచెం మనం డీటెయిల్గా వెళ్దాం. రైట్, ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో బాండింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, అలాగే యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకేనా, అయితే ఈ బాండింగ్ ఆర్బిటాల్స్ ఏంటిది, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అంటే ఏంటిది అంటే సింపుల్. 1s సిగ్మా 2s సిగ్మా 2pz ఇవి బాండింగ్ ఆర్బిటాల్స్ అంటే స్టార్ లేకుండా ఉన్నవి. ఓకేనా, స్టార్ లేకుండా ఉన్న ఇది ప్లస్ మళ్ళీ ఇవి రెండు మర్చిపోయాను ఇక్కడ. ఇవి రెండు ప్లస్ ఇది, ఈ 1 2 3 4 5 ఇవి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. మిగతా ఈ రిమైనింగ్ అన్ని స్టార్స్ ఉన్నవన్నీ కూడా యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఓకేనా, ఇది ఓకే. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఈ సైడ్ నుంచి ఈ సైడ్కు వెళ్ళినా కొద్దీ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే 1s కంటే 1s స్టార్ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, దీనికంటే ఇది ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, దీనికంటే ఇది ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఈ 2s ఉంది కదా, ఈ 2s ఆర్బిటాల్స్ కంటే ఈ 2px ఇక్కడ చెప్పుకుందాం. మనకి ఇక్కడ సిగ్మా స్టార్ 2s ఆర్బిటాల్స్ కంటే పై 2px పై 2py ఇవి రెండు సేమ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. అంటే ఇది దీనికంటే ఇవి రెండు సేమ్ ఎనర్జీని కలిగి, అంటే వీటికంటే ఇవి రెండు అంటే ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటాయి. ప్లస్ మళ్ళీ ఇవి రెండు సేమ్ ఎనర్జీని కలిగి ఉంటాయి, అందుకనే ఇవి సేమ్ పొజిషన్లో ఉంచడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటికంటే ఇది ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఇవి రెండింటికంటే ఇది ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటుంది, దీనికంటే ఇవి రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటాయి. మళ్ళీ ఇవి రెండు కూడా సేమ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. మళ్ళీ ఇవి రెండు కంటే ఇది ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో ఒక చిన్న గమ్మత్ ఏంటంటే ఈ సిరీస్ అనేది ఓన్లీ అప్లికేబుల్ ఫర్ లిథియం, బెరిలియం, బోరాన్, కార్బాన్, నైట్రోజన్. వీటికి మాత్రమే ఈ విధంగా మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్స్ అనేది ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా మిగిలిన ఉన్న డైఅటామిక్ మాలిక్యూల్స్లో ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ వీటికి మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. అవి మనము నెక్స్ట్ వీడియోలో అట్లా చూద్దాము. ఫస్ట్ అయితే ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ
గురించి ఒకసారి ఇంకోసారి మనం డీటెయిల్గా వెళ్తే మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేర్చుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనకు ఈ వీడియోలో బాండింగ్ ఆర్బిటాల్స్ ఏంటిది, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అంటే ఏమిటి, ఎనర్జీ లెవెల్స్ అనేటివి లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ అనే డైఅటామిక్ మాలిక్యూల్స్లో ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ వీటికి మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్కు అవి మన డిఫరెంట్గా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో మనం తర్వాత చూద్దాం. ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే మనకు డయాగ్రామ్ కూడా ఉంటుంది. దీన్ని మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ యొక్క డయాగ్రామ్ కూడా మనము డీటెయిల్గా నేర్చుకుందాం. ప్లస్ దీని నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతాడో ఒక 20-30 ఎగ్జాంపుల్ తీసుకొని మనం క్లియర్గా తెలుసుకుందాం దీని గురించి. ఓకే, బాయ్.